హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వీడియో వచ్చేసి మేము మా పల్లెటూరికి వచ్చామండి. మా పల్లెటూరికి వచ్చిన దాన్ని ఈరోజు వ్లాగ్గా మీకు నేను షేర్ చేస్తున్నాను. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలము వచ్చామండి పల్లెటూరికి. మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది కదా అని చెప్పేసి సాయంకాలం వచ్చాను. ఆటోలో వచ్చామండి, అందుకే వీడియో అనేది అటు ఇటు షేక్ ఇస్తూ ఉంది. అలాగే నేను ఇంట్లో స్టవ్ లేదని ఒక చిన్ని స్టవ్ అలాగే ఒక ప్లాస్మా టీవీ కూడా తెచ్చానండి, కొత్తది. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను కొనుక్కొని వచ్చాను. ఆ టీవీ స్టవ్ రెండు అలాగే కొన్ని కూరగాయలు సరుకులు తెచ్చుకున్నాను. ఒక 10 days ఇక్కడే ఉందామని చెప్పేసి అడ్ రోడ్లో మామిడికాయలు కూడా తెచ్చుకున్నామండి. ఇంటికి రాగానే మా పాప మామిడికాయలు కోసుకొని తింటూ ఉంది. ఇండ్లంతా గందరగోళంగా ఉంది, దుమ్ముగా ఉంది. నైట్ గాలి వానకు బయట అంతా చెత్త ఎక్కడిదక్కడే అలాగే కూరుకుపోయింది. మా పని మేము చేసుకుంటూ ఉన్నాము. మా పెద్ద పాప అయితే ఇల్లు కసువుడుస్తూ ఉంది, నేను సామాన్లన్నీ సర్దుకుంటూ ఉన్నాను. కానీ మా చిన్న పాప మాత్రం దాని పని అది చేసేసింది. మామిడికాయలు కోసుకొని తినేసి తర్వాత వాళ్ళ జేజోళ్ళ ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటంటే నైట్ గాలి వానకి కరెంటు కూడా పోయిందండి, పొద్దుకుతూ ఉంది. ఇంకా అన్నం వండుకోవాలి, కరెంటు లేదు కదా అని చెప్పేసి గబగబా నేను ఇండ్లంతా సర్దేస్తూ ఉన్నాను. నైట్ గాలి వాన ఉరుములు వచ్చేస్తాయి కదా, ఆ దెబ్బకు కరెంట్ అనేది పోయిందండి. పల్లెల్లో ఎక్కువగా స్తంభాలు పడిపోవటము, చెట్లకు తగులుకొని కరెంటు పోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామను. సో నైట్ నుంచి ఇక్కడ కరెంట్ లేదంట, ఇప్పుడే రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈ గాలి వానకు చూడండి ఎక్కడి చెత్త అంతా అక్కడ నిలిచిపోయింది, దుమ్ము అంతా పట్టేసింది. డబ్బాలు కూడా ఎక్కడ ఇసిరేసినట్లు గాలికి పడిపోయాయి. వర్షం నీళ్లు కూడా చెత్తకి వెళ్ళిపోకుండా అక్కడే ఆగిపోయాయి. ఎప్పుడు ఊరికొచ్చినా ఫస్ట్ ముందు ఇల్లు ఊడ్చుకునే ప్రాసెస్ అనేది బాగా ఇబ్బంది అయిపోతూ ఉంది నాకైతే కనుక. రాగానే అంతా బయట ఇంట్లో అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి, బాగా ఊడ్చి నీట్గా పెట్టుకోవాలి. 1 గంట టైం అయితే నాకు బాగా పడుతుందండి. అన్నీ క్లీన్ అయిన తర్వాతనే వంట జోలికి వెళ్తాను, అంతవరకు వంట జోలికి వెళ్ళనండి. ఇవాళ ఏంటంటే బాగా పొద్దుకింది, కరెంటు కూడా లేదు. వంట చేసేసరికి నైట్ అయింది, మబ్బులోనే వంట చేసుకున్నాము, తర్వాత తిన్నామండి. టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి, మా ఊరి ప్రయాణం. అలాగే ఇంటికి వచ్చేసరికి ఇండ్లంతా గందరగోళం వ్లాగ్ వీడియో. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.